ప్రైజ్లాడు దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, సర్వాధికారి దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, నీకే స్తుతి నైనా. రాత్రంతా కాచి కాపాడి మీరు రెక్కల చాటును భద్రపరిచి మరొక దినమునిచ్చావయ్యా, నీ కోటి స్తోత్రాలు నా ప్రభా. ప్రత్యేకంగా ఈ ప్రార్థనలు ఎవరైతే ఏకీభవించి నైనా మాతో కలిసి ప్రార్థన చేస్తున్నారో, నీకు మొరపెడుతున్నారో, వారికి మాకును ఈ రోజంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, నీ కృపచేతనైనా మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని, మా ప్రార్థన ఆలకించి నైనా నా ప్రభా అన్ని విషయాల్లో నీ కృపచేత మమ్మల్ని నైనా ముందుకు నడిపించి నైనా నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకుని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఈరోజు వాక్య భాగం కోసం కీర్తన రాసిన గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యం మనం జాగ్రత్తగా గమనిస్తే, అక్కడ దేవునితో తనకున్న అనుభవం, తను పొందిన మేలు, దేవుని ద్వారా తాను పొందిన సహాయాన్ని గుర్తు చేస్తూ మరొకసారి, దేవా నీవు నేను మొరపెట్టినప్పుడు నాకు జవాబిచ్చావు, నన్ను రక్షించావు ప్రభువా. నేను ఇరుకులో ఉండి నీకు ప్రార్థన చేసినప్పుడు నాకు విశాలత కలుగజేశావయ్యా. మరి నేను మరలా నీకు ప్రార్థన చేస్తున్నాను, నాకు నా ప్రార్థన ఆలకించి జవాబిమ్ము దేవా అని ఆయన దేవునితో తన యొక్క విన్నపాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ 3 విషయాలు చూడగలుగుతాం మనం. ఒకటి, మనం ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, సమర్థుడు, మన ప్రార్థన ఆలకించి మనకి జవాబిస్తాడని ఒకటి. రెండోది, ఇరుకులో మొరపెట్టినప్పుడు మనకి విశాలత కలుగజేస్తాడు. ఇరుకు అనేది మనము ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అయితే అనేక విషయాల్లో అందరూ ఒకే విషయంలో ఇరుకులో ఉంటారు కానీ, సమస్యలు ఉంటారు కానీ, అనేక మంది అనేక రకాల సమస్యలతో ప్రతినిత్యం పోరాడుతూ ఉంటారు. అయితే గొప్ప విషయం ఏంటంటే, ఎన్ని కోట్ల మంది దేవునికి ప్రార్థన చేసినా ఒక్కడే అన్ని కోట్ల మందికి అన్ని కోట్ల సమాధానాలు ఇచ్చి నడిపించగలిగిన దేవుడు, ఆయనే దేవుడు అంటారు. దేవుని స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఇలాగ ఎంతమంది దేవుని దగ్గర మొరపెడుతున్నారో, కానీ అందరికీ ఒకే సమస్య లేదు. ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉంది.